లైఫ్ చాలా చెడ్డగా ఉంది, క్రిటికల్గా ఉంది, కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉందని దీన్ని మనం ముగిస్తే దీని తర్వాత ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఉన్న లైఫ్ ఎలా ఉంటుందంటే ఇంతకంటే 1,000,000 రెట్లు అని చెప్పొచ్చు. 1,000,000 రెట్లు ఇంకా భయంకరమైనది. అగ్ని నిత్యం అందులో మనం మండుతూ ఉండాలి, ఎల్లప్పుడూ కాలుతూ ఉండాలి. శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు. మంచి చేసిన వారు యేసుని తెలుసుకొని నిజంగా పవిత్రంగా ఆయన చిత్త ప్రకారంగా బ్రతికిన వారు పరలోకానికి వెళ్ళి యుగయుగాలు అక్కడ ఉంటారు. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా బ్రతికి ఇక పాపిగానే చనిపోతే వారు నరకానికి వెళ్తే అక్కడైనా బ్రతికి అలాగే కాలుతూ యుగయుగాలు ఉండాలి తప్ప ఆత్మకు చావు అనేది లేదు అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మన కోపం వచ్చి మనం వ్యతిరేకంగా ఆలోచన చేసి చావాలని మాట్లాడిన, ఒకవేళ ప్రయత్నాలు చేసిన తర్వాత మనల్ని మనం ధైర్యపరచుకొని మనము బ్రతకడానికి దేవుని సన్నిధిలో మనము విడుదల పొందుకోవడానికే ప్రయత్నం చేయాలి తప్ప ఎప్పుడు దయచేసి ఎవ్వరు కూడా జీవితాలు ముగించుకోవడానికి ప్రయత్నాలు చెయ్యకూడదు. ప్రభు కృప చూపి విడిపించి ప్రతి ఒక్కరిని సజీవ లెక్కలో నిలిపి చివరి దాకా నమ్మకంగా కాపాడును గాక. ఆమేన్.